హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఈరోజు కూర ఏం లేదండి, అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా వెల్లుల్లి రైస్ అయితే తయారు చేశానండి. వెల్లుల్లిపాయ కారంతో ఇది చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఈరోజే ఎవరైనా మీలో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీరు నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం లేట్ చేయకుండా నేను ఈ వెల్లుల్లి రైస్ ఎలా చేశాను అనేది అయితే మాత్రం చూపించేస్తాను. ఫుల్ వీడియో చూపించేస్తాను. సింపుల్గా చేసుకున్నానండి, నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఫస్ట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అన్నం అయితే వండేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10-15 వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, మనకి రైస్కి సరిపడా సాల్ట్, కారం, వీటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసుకుందామండి, మనకి రైస్కి సరిపడా. దీనిలో మనం వేరే వేసేది ఏమీ లేదు, కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలు. తాలింపుకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కారం ముద్ద దాన్ని ఆయిల్లో వేసేద్దాం. ఈజీగా సింపుల్గా ఇన్స్టెంట్గా ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మధ్య చాలామంది చేస్తూనే ఉన్నారు. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇందులో ఇదైతే వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. మనకు ఎంత అవసరమో అంత. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవడమే. స్టవ్ తగ్గించి పెట్టుకొని కొంచెం సిమ్లో ఈ కారం మొత్తం రైస్కి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అయిపోయినట్టేనండి, సింపుల్గా 5 నిమిషాలు కూడా పట్టలేదు. మనం కారం మిక్సీ పట్టుకోవడమే లేటు, రైస్ ఉంటే
ఓకే అండి, ఇది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం పైనుంచి నేను కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను. కొత్తిమీర వెల్లుల్లి కాంబినేషన్లో స్మెల్ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అరోమా అయితే వస్తుంది. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మనం డిష్ అవుట్ అయితే చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన వెల్లుల్లి కారం రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను అనేది. అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.